ఉస్మానియా దవాఖానా పేదోళ్లకు కష్టమస్తే పోయే దవాఖానా ఉస్మానియా గాంధీ ఎంజీఎం దవాఖానా ప్రభుత్వ దవాఖానాలు. ఈ ప్రభుత్వ దవాఖానాకు సంబంధించి నేను ఉస్మానియా దవాఖానా కొత్త భవన నిర్మాణానికి గోషామహల్ పోలీస్ గ్రౌండ్లో భూమి పూజ చేస్తున్న ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు. ఓకే రైట్. మరి దామోదర్ రాజనరసింహ ఉన్నాడు, ఆరోగ్య శాఖ మంత్రి ఉండొచ్చు, ఉంటారులే. ఇక ఉస్మానియా దవాఖానా గోషామహల్కు సంబంధించి పోలీస్ స్టేడియంలో నిర్మించవద్దని ఆ ప్రాంత వాసులు డిమాండ్ చేస్తున్నారు. గోషామహల్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన చేస్తున్న స్థానికులను అరెస్టు చేస్తున్న పోలీసులు. అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఆఖరికి నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డికి దవాఖానా కూడా కట్టద్దు ఇక్కడ అనే పరిస్థితులు తెచ్చుకున్నాడు ఆయనే. నేనే చెప్తాను కదా, ఆయనే తెచ్చుకున్నాడు. అది ఇక్కడ ఎవరు తీసుకురాలే, ఆయనే తెచ్చుకున్న పరిస్థితి కనబడుతుంది. ఉస్మానియా దవాఖానా ఇక్కడ వద్దు, గోషామహల్ ప్రాంతవాసుల ఆందోళన. ఇప్పుడున్న చోటే నిర్మించాలని డిమాండ్. పోలీసుల బందోబస్తు నడుమ ఉస్మానియా దవాఖానా భవనానికి భూమి పూజ అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఏముంటుంది? పేద ప్రజలకు దవాఖానా ఎక్కడైనా అవసరమే, కానీ అందుబాటులో ఉండాల్సిన అవసరం. ఇక దాంతోపాటుగా మరొక అంశం, తెలంగాణలో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. రోజు రోజుకు జరుగుతున్న పరిస్థితులు చాలా ఆందోళనకరమైన విధ్వంస. ఎట్లా అంటే దాని కనీసం పరిస్థితులను అంచనా వేయలేని పరిస్థితి కనబడుతుంది. ఉదాహరణకు చూడుర్రి, ఇక సింగరేణి కార్మికుడు ఆత్మహత్య, సీనియారిటీ తగ్గ పోస్ట్ ఇవ్వకుండా సింగరేణి అధికారుల వేధింపులు. 10 రోజులు వేడుకున్న దక్కని న్యాయం మనస్తాపానికి గురమై కరీంనగర్లోని తన నివాసంలో సంతోష్. దాని తర్వాత విధులలో ఒత్తిడి భరించలేక కానిస్టేబుల్ జత కలిసిన ఆర్థిక కారణాలు. ఇక మదన్నపేట పిఎస్లో విధులు, అంబర్పేట నివాసంలో అంటూ కూడా చూస్తున్న పరిస్థితి. నేనేమంటున్నానంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉంటే సకల అన్ని దరిద్రాలు పోయి అదృష్టం వస్తుంది. ఇక వీళ్ళు ఉంటే అదృష్టం ఏంటంటే వీళ్ళు ఉంటే దరిద్రం అదృష్టం పెట్టినట్టు ఉంటుంది. నేను చెప్తున్నా కదా, వైఫైలు ఎక్కువ ఉంటుంది దరిద్రం వీళ్ళుంటే. ఏదైనా కావచ్చు, ఇదైతే వాస్తవం. ఇక అసెంబ్లీ 6 దాకా అంతే సంగత. సహేతుక సమయం అంటే సభాకాలం అయిపోవడమేనా? ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు సూటి ప్రశ్న. నోటీసులు జారీ అయ్యాకే 10 నెలల సమయం తీసుకుంటారా? ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు ఎప్పుడో వారంలో చెప్పండి. తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించిన సుప్రీంకోర్టు బీఆర్ఎస్ పిటిషన్పై తదుపరి విచారణ 10కి వాయిదా అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడం. రీజనబుల్ టైం అంటే ఎంతోనో చెప్పండి. శాసనసభ గడువు ముగిసే వరకు నిర్ణయం తీసుకోకుండా ఉండటమే సముచిత స్థానమా, సమయమా? మహారాష్ట్ర స్పీకర్గా మాదిరిగా వ్యవహరిస్తారా? ఫిరాయింపు ఎమ్మెల్యేలపై గత ఏడాది మార్చిలో ఫిర్యాదులు అందితే 10 నెలలకు నోటీసులు ఇచ్చారంటే ఏమనుకోవాలి? సుప్రీంకోర్టు ధర్మాసనం. పార్టీ మారితే రాజీనామా చేయాల్సిందే, మళ్ళీ పోటీ చేసి గెలవాలి, అప్పుడే ప్రజాస్వామ్య నైతిక అర్హత. రాజీనామా చేయకపోవడంపై ప్రజా తీర్పును అవమానించడమే. వారిని ఏం చేయాలో ప్రజలకు తెలుసు. కేరళ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు అంటూ కూడా చెప్పిన పరిస్థితిగా. ఇక మనం తెలుసుగా, మన తెలంగాణ ఉద్యమంలో మీరు పాట పాడుకున్నారు, మర్చిపోయిలా? దొంగలు వచ్చిర్రు, దోపిడీ చేస్తుర్రు అనే పాట ఉంది కదా. ఇక్కడ తెలంగాణలో ఏం జరిగింది అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం ఇట్లా జరిగిందో లేదు. అది ఈ చిల్లర మల్లరగాలతోని ప్రభుత్వం పోయింది కదా, అది 1%, అది వాస్తవం. కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది లుచ్చాగాలు చేసిన పనికి కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోయింది, అది వాస్తవం. అయితే ఇక్కడ వీళ్ళు ప్రభుత్వం ఏర్పడిందండి, రేవంత్ రెడ్డి రమ్మనలే, మంత్రులు రమ్మనలే, ఎవరు బతలాలే, వీళ్ళ తక్కువని కూడా దునికేసిల్లు. అరే ఎవరు వచ్చిల్లు, ఎవరు రమ్మన్నారు? మీరు వచ్చిల్లు, కండువ కప్పిన రేవంత్ రెడ్డి వాదన. ఎందుకు వచ్చిల్లు? అక్రమంగా సంపాదించిన సొమ్మును కాపాడుకోవడానికైనా, లేదా మంత్రి పదవుల కోసమైనా, లేదా అధికారం ఎక్కడ ఉంటే మేము అక్కడ ఉంటాం. ఈ 3 తప్ప ఇంకేముండే. నేను మా నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం, ఇక్కడ నియోజకవర్గాల నిధులు రావడం కోసం మేము పార్టీ మారినామంటే ఇక తెలుసుగా, తొందరగా వేరే వార్త ఆడ. నేను చెప్తున్నా కదా, ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలు అంటారు. అంటే తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ తెలంగాణలో 10 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేస్తే 10 చోట్ల ఉప ఎన్నికలు జరిగితే మీరు ఆలోచించని బంపర్ మెజార్టీ తెలంగాణ ప్రాంత బిడ్డలు ఇస్తారు. ఎందుకు ఇస్తారో తెలుసా? యనుమల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులందరూ వచ్చి అక్కడ కూకున్నా, ఎమ్మెల్యేలందరూ అక్కడ కూకున్నా, దాడులు జరిగిన, ఎఫ్ఐఆర్లైనా, కేసులైనా, ఏది జరిగినా ఊహించని బంపర్ మెజార్టీలో తెలంగాణ ప్రాంత బిడ్డలు మెజార్టీ ఇస్తారు. ఎందుకంటే ఈ తెలంగాణలో ఒక ఏ పథకం అమలు కాకపోవడం, దాంతోపాటు సబ్బండ వర్గాలు కూడా కనీసం వాళ్ళు ఎట్లా అంటే ఆనందంగా లేని పరిస్థితి కనబడుతుంది. ఈ తెలంగాణలో జరుగుతున్న ఈ పరిస్థితులను చూస్తే ఎక్కడికి వెళ్ళినా కూడా దిక్కులన్నీ బిక్కటిల్లేలా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. అందుకే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇకనైనా మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఉప ఎన్నికల గ్యారంటీ. దాంట్లో 100 అయినా 101 అయినా తెలంగాణలో ఉప ఎన్నికల గ్యారంటీ. ఈ ఉప ఎన్నికలలో 10 స్థానాలలో రంగం సిద్ధం చేసుకొని ఖచ్చితంగా ఎమ్మెల్యేల మీద అనర్హత పిటిషన్ సక్సెస్ అవుతుంది. దాంతోపాటు స్పీకర్ కూడా నిర్ణయం తీసుకోవాలి. రాజ్యాంగబద్ధమైన పదవులలో ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా రాజ్యాంగబద్ధమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ తెలంగాణ 4 కోట్ల మందిరా నాయన, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేత, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉన్నప్పుడు, ప్రజా సమస్యల మీద పోరాటం చేసినప్పుడు ఆయన పార్టీ కార్యకర్తగానో, పార్టీ కండువ మార్చుకునో, లేకపోతే ఇతరత్ర పార్టీ మారుతా అంటే ఎవడు ఊకుంటాడు? అక్కడ వేరే పార్టీ అద్దనే కదా నిన్ను గెలిపించుకున్నది. అంటే ఈరోజు తెలంగాణలో ఏం జరుగుతుంది? బ్యాగుల మూటలు,
ఆస్తుల కోసం, ఆడంబరాల కోసం, వీటి కోసమే పనిచేస్తున్నారు. కాదని నిరూపించమనండి. ఈ తెలంగాణలో ఏ దిక్కుకైనా పోదాం, ఎక్కడికైనా పోదాం, మైకబట్టి అడుగుదాం, ప్రమాణం చేయందాం భారత రాజ్యాంగం. వీళ్ళొద్దు, ఆ భారత రాజ్యాంగం ఆగమవుతుంది అనవసరంగా. వీళ్ళ ప్రమాణానికి అధిశేదలు పడుతుంది. ఈ సన్నాసులు ఎట్లా అంటే వీళ్ళ స్వార్థ రాజకీయాల కోసం చూస్తారు. ఈ నియోజకవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి కోసం కాదు, వాళ్ళ ఎదుగుదల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ యొక్క రాజకీయ భవిష్యత్తు కోసం మాత్రమే పనిచేస్తారు తప్ప తెలంగాణ ప్రాంత ప్రజల కోసం, నియోజకవర్గాల కోసం చెయ్యరు. కాబట్టి ఖచ్చితంగా ఈ 10 నియోజకవర్గాలలో కూడా పూర్తి స్థాయిలో అనర్హత వేటు అనేది ఖచ్చితంగా పడాల్సిందే. ఈ అనర్హత వేటు పడి తీరాల్సిందే. వీళ్ళు ఖచ్చితంగా కూడా మళ్ళీ ఉప ఎన్నికలు రావాల్సిందే. ఇక దీంతో పాటుగా నిన్న ఒక అంశాన్ని మీరు చూసే ఉంటారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం మీద, నీళ్ల మీద రాజకీయం, నీచ రాజకీయం జరిగింది. మేడిగడ్డ ప్రాజెక్టుపై దుష్ప్రచారం, రేవంత్ మిస్సెల్లా పనిచేస్తున్నారు. రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత అంటూ కూడా చెప్పిన పరిస్థితి. నీళ్లు ఇక మీకు కొన్ని రాజభోగాలు కూడా చూపెడతా, కొద్దిగా ఓపిక పట్టుర్రి. వైఆర్టీవీ చూస్తున్న